టాప్ అండ్ ఫీచర్స్ అన్ని కూడా వచ్చేసినటువంటి అంటే 2 లక్షల్లో మనకి ఇక బుల్లెట్ 350 లో బెటాలియన్ బ్లాక్ అనేది ఉంటుందండి. నా దగ్గర ఉంది కదా, అది 1,96,000. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇటీవల కాలంలో మన ఛానల్ ఏ సిరీస్ రన్ చేస్తున్నాము, షోరూమ్ కి వెళ్ళి వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, జిఎస్టీ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత ఉన్నటువంటి ప్రైస్ ఎంత, వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం షేర్ చేస్తా ఉన్నాం కదా. ప్రెసెంట్ అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో ఉన్నటువంటి హంటర్ 350 నుండి సూపర్ మీటర్ 650 వరకు ఉన్న ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. ఈ ప్రైస్ డీటెయిల్స్ నేను చెప్పడం కోసం అని చెప్పేసి పర్టికులర్ షోరూమ్ కి అయితే నేను వెళ్ళకపోవడానికి గల రీజన్ ఏంటంటే, మీరు ఏ షోరూమ్ కి వెళ్ళినా సరే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రైసెస్ అయితే ఒకేలా ఉంటాయండి. వీళ్ళు ఎటువంటి ఆఫర్లు కానీ డిస్కౌంట్లు కానీ అయితే ఎవరు, కాబట్టి నేను మీకు అయితే షోరూమ్ కి వెళ్ళి ప్రత్యేకించేది చెప్పట్లేదు. ఏదైనా డిస్కౌంట్లు ఉన్నాయి పర్టికులర్ షోరూమ్ కి వెళ్తే అంటే మనం వెళ్ళొచ్చు, కానీ అటువంటి డిస్కౌంట్లు గట్టి లేనప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు కంటెంట్ అందిస్తే సరిపోద్దని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రైసెస్ లోనికి అయితే వెళ్ళిపోదాం అండి. రాయల్ ఎన్ఫీల్డ్ లో చాలా ప్రైస్ లిస్ట్ అయితే ఉంది, అందుకని చెప్పేసి నేను నోట్స్ రాసుకుని అయితే వచ్చాను. ఫస్ట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ లో హంటర్ 350, ఇది షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వరమైన అయితే చెప్పొచ్చు. సో హంటర్ 350 అనేది మనకి టోటల్ గా 3 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉందండి. సో 3 వేరియంట్స్ లో మనకి ఫస్ట్ అయితే ఫ్యాక్టరీ బ్లాక్ అని వస్తుంది. ఫ్యాక్టరీ బ్లాక్ బండి ఎక్స్షోరూమ్ అయితే 1,37,640 రూపాయలు అయితే ఉంటుందండి. ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని అయితే 1,68,196 రూపాయలు అయితే ఆన్ రోడ్ వచ్చేస్తుంది మనకి. మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ 3 ఇయర్స్ అలాగే ఎక్స్టెండెడ్ వారంటీ ఒక 2 సంవత్సరాలు కావాలనుకుంటే ఒక 5,000 ఎక్స్ట్రా అయితే పే చేసుకోవచ్చు. నాకు తెలిసి తీసుకోండి, మంచిదని. 4th and 5th ఇయర్ వారంటీ అలాగే 3 ఇయర్స్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ తీసుకుంటే మీకు అయితే చాలా బాగుంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే లాంగ్ రైడ్ కూడా వెళ్తా ఉంటారు కదా, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మీకైతే అవసరం. కాబట్టి అదొక 5,000 రూపాయలు పే చేస్తారని అంటే మీకు ఆన్ రోడ్ అయితే ఎక్స్ట్రా అవుతుంది అనమాట. కానీ మీకు అది అవసరం లేదనుకుంటే కట్ చేసి వచ్చండి. ఈ విధంగా హంటర్ 350 ఫ్యాక్టరీ బ్లాక్ అనేది మనకి 1,68,196 రూపాయలు ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత రియో వైట్, డాపర్ గ్రే, గ్రాఫైట్ గ్రే అనేటటువంటి కలర్స్ లో నెక్స్ట్ వేరియంట్ అయితే ఉందన్నమాట హంటర్ 350. సో ఫస్ట్ వేరియంట్ లో అయితే మనకి బేసిక్ సిగ్మెంట్ అయితే ఉంటుంది. సో సెకండ్ వేరియంట్ లో కొన్ని అప్గ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అంటే 1,96,468 రూపాయలు అయితే ఉందండి ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్. దాని తర్వాత రెబల్ బ్లూ, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ అని చెప్పేసి అవుతుంది అనమాట. దీంట్లో టాప్ అండ్ ఫీచర్స్ అన్ని కూడా వచ్చేసినటువంటి ఈ బండి అయితే మనకి ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ 2,01,732 రూపాయలు అయితే ఉందండి. అంటే 2 లక్షల్లో మనకి టాప్ అండ్ హంటర్ 350 అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. జే సిరీస్ ఇంజన్ కలిగినటువంటి బండి. అంటే మనకి బుల్లెట్ 350 లో, క్లాసిక్ 350 లో, గోవెన్ క్లాసిక్ 350 లో, హంటర్ 350 లో సేమ్ ఇంజన్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత బుల్లెట్ 350 అండి. బుల్లెట్ 350 లో మనకి మిలిటరీ బ్లాక్ లేదా మిలిటరీ రెడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అది ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని 1,97,045 రూపాయలు అయితే ఉంటుందండి. సో వీటికి సంబంధించి అంటే ఏ వేరియంట్ లో ఏముంటుంది అనేది నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ మీకు ప్రైస్ అయితే చెప్తాను అనమాట. ఇక బుల్లెట్ 350 లో బెటాలియన్ బ్లాక్ అనేది ఉంటుందండి. నా దగ్గర ఉంది కదా, అది 1,96,318 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉందన్నమాట. ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని ఎక్స్టెండెడ్ వారంటీ, RSA, నెక్స్ట్ వెల్కమ్ కిట్ కలుపుకొని ఇప్పుడైతే 2,19,000 అయితే ఉందన్నమాట. నేనైతే 2,15,000 కొన్నాను కదా, ఆల్మోస్ట్ 13,000 అయితే ప్రైస్ తగ్గింది. ఇక బుల్లెట్ 350 లో స్టాండర్డ్ మెరూన్ బ్లాక్ అనేది ఒక వేరియంట్ అయితే ఉంటుంది. అదైతే మనకి 2,22,716 రూపాయలు ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని అయితే ఉంటుంది. దాని తర్వాత గోల్డ్ బ్లాక్ అని ఒకటి ఉంటుందండి. అదైతే మనకి 2,42,460 రూపాయలు అయితే ఆన్ రోడ్ ఉంటుందండి ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని బుల్లెట్ 350. దాని తర్వాత క్లాసిక్ 350 లో రెడ్ అని ఉంటుంది కదండి, అదైతే మనకి 2,18,051 రూపాయలు అయితే ఉంటుందండి ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని. దాని తర్వాత హాల్కన్ బ్లాక్ అని ఉంటుంది. అదైతే మనకి 2,21,108 రూపాయలు అయితే ఉందండి ఆన్ రోడ్. తర్వాత న్యూ క్లాసిక్ 350 దాంట్లో అయితే మనకి జోధ్పూర్ బ్లూ అని చెప్పేసి, మద్రాస్ రెడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. బాగుంటాయి అనమాట, చాలా ప్రీమియం అయితే ఉంటాయి. దానికి ఆన్ రోడ్ వచ్చేసి 2,24,957 రూపాయలు అయితే ఉంటుందండి. మీకు నేను ఒక రివ్యూ అయితే చేశాను, జోధ్పూర్ బ్లూ అయితే చేశాను. సో దాంట్లో మీకు ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కావాలంటే ఎక్స్ట్రా అయితే పే చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మెడాలియన్ బ్రాంజ్ అని ఒక వేరియంట్ ఉందండి. అదైతే మనకి 2,29,800 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉంటుంది అనమాట క్లాసిక్ లో. దాని తర్వాత క్లాసిక్ 350 లో కమాండర్ శాండ్ అని ఉందండి. అదైతే మనకి 2,42,699 రూపాయలు అవుతుందండి ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్. తర్వాత అయితే క్లాసిక్ 350 లో స్టెల్త్ బ్లాక్, గన్ మెటల్ గ్రే అని చెప్పేసి అయితే కలర్ ఉంది కదా, అదైతే మనకి 2,52,380 రూపాయలు ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని అవుతుంది. దాని తర్వాత ఎమరాల్డ్ క్రోమ్ అని ఉంటుంది. ఎమరాల్డ్ క్రోమ్ అయితే మనకి 2,57,755 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉందండి. ఇక గోన్ క్లాసిక్ 350 కూడా మనకి క్లాసిక్ 350 ఇంజిన్ అయితే అదే ఉంది. అదైతే మనకి పర్పుల్ హ్యాజ్ అలాగే షేక్ బ్లాక్ అనే కలర్స్ అయితే ఉన్నాయి. అదైతే మనకి 2,60,259 రూపాయలు ఆన్ రోడ్ అవుతుందండి. ఇక సెకండ్ వేరియంట్ గోన్ క్లాసిక్ 350 లో ట్రిప్ టేల్ గ్రీన్ అలాగే రేవ్ రెడ్ అని చెప్పేసి అయితే కలర్స్ ఉన్నాయి. అది మనకి 2,63,449 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రీమియం సిగ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. క్లాసిక్ 350 ఉన్నటువంటి ఇంజిన్ వచ్చినప్పటికి ప్రీమియం బండి అలాగే లాంగ్ రైడ్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మిటియార్ 350 లో మనకి 4 వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయండి. మనకు తెలిసిందే కదా, ఫైర్ బాల్ అలాగే స్టెల్లర్ అని ఉంటుంది, అరోరా అలాగే సూపర్ నోవా అని చెప్పేసి 4 వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఫైర్ బాల్ లో మనకి రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది,
ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, బ్లూ కలర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది 2,29,648 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉందండి. నెక్స్ట్ ఇక స్టెల్లార్ విషయానికి వచ్చేటప్పటికి బ్లాక్ ప్లస్ బ్లూ అయితే ఉంది. ఇది మనకి 2,40,295 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉందన్నమాట. ఇక అరోరాలో మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ అయితే ఉన్నాయండి. ఇది మనకి 2,44,553 రూపాయలు ఎక్స్టర్న్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకుని అయితే ఉంది. దాని తర్వాత సూపర్ నోవాలో బ్లూ రెడ్ అయితే ఉంది. సో అది మనకి 2,55,201 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉందండి. దాని తర్వాత న్యూ స్క్రామ్ 440 కొత్తది వచ్చింది కదా 440. ఇది వరకు అయితే మనకి స్క్రామ్ 411 ఉండేది కదా, ఇప్పుడు హిమాలయన్ 450 ఏదైతే ఉందో ఆ ఇంజిన్ తోనే మనకి స్క్రామ్ 440 అయితే వచ్చింది. స్క్రామ్ 440 లో ట్రైల్స్ అని చెప్పేసి ఉంటది కదండి, దాంట్లో గ్రీన్ బ్లూ 2 కలర్స్ అయితే ఉన్నాయి. అది మనకి 2,75,578 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉంటుందండి. గ్రీన్ బ్లూ 2 కలర్స్ కూడా మనకి ఆ ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత సెకండ్ వేరియంట్ ఫోర్స్, దీంట్లో గ్రే బ్లూ టీల్ అని చెప్పేసి 3 కలర్స్ అయితే ఉన్నాయి. 2,84,195 రూపాయలు అయితే ఉందండి ఆన్ రోడ్. దాని తర్వాత గొరిల్లా 450 అండి. ఇక గొరిల్లా 450 లో కూడా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ దాంట్లో మనకి స్మోక్ సిల్వర్, ప్లే బ్లాక్ అయితే ఉంటుంది కలర్స్. ఇది మనకి 3,13,735 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉంటుందండి. దాని తర్వాత గోల్డ్ డిప్, ప్లే బ్లాక్, స్మోక్ సిల్వర్, పెక్సీ బ్రాంజ్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవైతే మనకి 3,26,046 రూపాయలు అయితే ఉందండి. అక్షరాల 13,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట. దాని తర్వాత బ్రేవ్ బ్లూ, ఎల్లో రిబ్బన్ అని చెప్పేసి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అదైతే మనకి 3,32,190 రూపాయలు అయితే ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి అంటే కలర్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే చేంజ్ అవుతాయి, అవన్నీ కూడా మీకు చెప్తాను. దాని తర్వాత న్యూ హిమాలయన్ అండి. హిమాలయన్ కూడా మనకి 440 ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. హిమాలయన్ లో కాజా బ్రౌన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాని యొక్క ప్రైస్ వచ్చేసి 3,70,359 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉంటుందండి. దాని తర్వాత స్లేట్ హిమాలయన్ సాల్ట్ ఆర్ పాపీ బ్లూ అని చెప్పేసి అయితే కలర్ ఉంది. అది మనకి 3,75,283 రూపాయలు అయితే ఉంటుందండి. దాని తర్వాత కామెట్ వైట్ 3,80,207 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉంది. జిఎస్టీ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత ప్రైస్లు చెప్తున్నాను నేను. దాని తర్వాత హ్యానల్ బ్లాక్ 3,86,661 రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉందండి, ఎక్స్టర్న్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని. ఇది గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ లో 450 సీసీ వరకు ఉన్నటువంటి బైక్స్ యొక్క ప్రైస్ లిస్ట్. ఇక 650 సీసీ కూడా ఉందండి ఇందులో. ఇదైతే టోటల్ 6 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. మనకి క్లాసిక్ 650, షార్ట్ గన్ 650, బేర్ 650, సూపర్ మీటియర్ 650, జీటీ 650, అలాగే ఇంటర్సెప్టర్ 650. ఇలా ఈ 6 వేరియంట్స్ లో మనకి 650 సీసీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వీటిలో ఇంకా చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. వాటి ప్రైస్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తే వీడియో లెంగ్త్ అయితే చాలా పెరిగిపోతుంది, కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లో 350 సీసీ నుంచి 450 సీసీ వరకు ఉన్నటువంటి బైక్స్ యొక్క ప్రైస్ వివరాలనే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నేను చెప్పినటువంటి ప్రైస్ల ఆధారంగా వాల్యూ ఫర్ మనీయా కాదనేది కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ప్రైస్లు అయితే ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అనమాట. మీకు ఎక్స్టెండెడ్ వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్, వెల్కమ్ కిట్ కావాలంటే మరో 5,500 అయితే ఎక్స్ట్రా అవుతుందండి. ఈ ప్రైస్లకి అయితే 5,500 కలుపుకోండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో కంటెంట్ కి సంబంధించిన సజెషన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.